మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలకు నేతల మార్పులపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి హైకమాండ్ తలొగ్గినట్లు చెబుతున్నారు. ఒంగోలు నుంచి ఆయన్ను మార్చాలనే అంశంపై చర్చోపచర్చలు జరిపినా అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఒంగోలు నుంచి బాలినేని పోటీకి వైసీపీ నాయకత్వం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్లమెంటుకు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికే అవకాశం కల్పించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక నిజానికి ఆయన్ను మార్చి వైవి సుబ్బారెడ్డి కుమారుడికి లోక్సభ టికెట్ ఇవ్వొచ్చంటూ కూడా ప్రచారం జరిగింది. దీంతో మాగుంట టీడీపీలోకి టచ్లోకి వెళ్లటంపై వైసీపీ అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మరోవైపు గిద్దలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబునే కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. నియోజకవర్గం మారుస్తారనే ప్రచారంతో అన్నా రాంబాబు రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. అనారోగ్యాన్ని సాకుగా చూపారు. మొన్న తాడేపల్లికి పిలిపించి ఆయనతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు అన్నా రాంబాబు. అయితే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు మాత్రం సెగ్మెంట్ మార్పు తప్పదని తెలుస్తోంది. ఆయన స్థానంలో మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలకు నేతల మార్పులపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి హైకమాండ్ తలొగ్గినట్లే చెబుతున్నారు. ఒంగోలు నుంచి ఆయన్ను మార్చాలనే అంశంపై చర్చోపచర్చలు జరిగినా అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఒంగోలు నుంచి బాలినేని పోటీకి వైసీపీ నాయకత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంటుకు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికే అవకాశం కల్పించేటట్లుగా డిసైడ్ అయ్యారు. నిజానికి ఆయన్ను మార్చి వైవి సుబ్బారెడ్డి కుమారుడికి లోక్సభ టికెట్ ఇవ్వొచ్చంటూ కూడా ప్రచారం జరిగింది. దీంతో మాగుంట టీడీపీలోకి టచ్లోకి వెళ్లటంపై వైసీపీ అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. ఇక దీంతో ఆయనకు సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, రేణుశ్రీ, ఈ రోజు వైసీపీ అధిష్టానం ఇటు థర్డ్ లిస్ట్ అభ్యర్థుల లిస్ట్ ను ఈ రోజు రిలీజ్ చేయబోతున్న కూడా ఒక సమాచారం ఉంటుంది. ఈ లిస్ట్ లో ప్రధానంగా ఇటు ఒంగోలు నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు అయితే వినపడుతుంది. మొదటగా ఇటు ఫస్ట్ లిస్ట్ ఈ సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు లేదు. అంటే ఇప్పుడు అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇటు ఒంగోలు ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు బాలినేని ఇటు గిద్దలూరుకు వెళ్ళమని కూడా ఇటు సీఎం జగన్ సూచించారు. అయితే ఇటు సీఎం జగన్ సూచనలను అయితే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన సీఎం కు మళ్ళీ ఇంకొకసారి అయితే ఈ రోజు ఇటు వినిపించుకున్నారు. ఇటు ఒంగోలు నుంచి ఇటు గిద్దలు వెళ్ళడం తనకు సరైన కాదని కూడా అయితే ఈ రోజు సీఎం తో భేటీ అయ్యారు. ఇంకో పక్క ఇటు ఈ థర్డ్ లిస్ట్ లో దర్శి, అదేవిధంగా గిద్దలూరు, మార్కాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేరుకుంటాయని కూడా అయితే ఒక సమాచారం ఉంటుంది. ఇటు దర్శి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి అవకాశం రాబోతున్నట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. ఇంకా మార్కాపురం నుంచి చూసినట్లయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కుందూరు నాగార్జున రెడ్డి స్థానంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి ఇటు అవకాశం వస్తుందని కూడా అయితే ఇంకొక సమాచారం ఉంటుంది. ఇంకా గిద్దలూరు నుంచి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి అన్నా రాంబాబుకు మరొక ఛాన్స్ అక్కడ రాబోతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అంటే కొద్ది రోజులుగా ఇటు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈసారి తను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు కూడా అయితే ఆయన చెప్పారు. అయితే 4 రోజుల క్రితం అయితే సీఎం జగన్ తో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ 2 రోజుల నుంచి కూడా అయితే ఆయన నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు. మళ్ళా తనకే ఇటు అవకాశం కల్పించినట్లు కూడా అయితే ఒక సమాచారం అవుతుంది. టోటల్ గా చూసినట్టయితే ఈ రోజు ఈ యొక్క థర్డ్ లిస్ట్ లో 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉండేట్టు కూడా ఇంకో సమాచారం అవుతుంది. ఇంకా ఇటు ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్ళీ అవకాశం ఇటు ఇవ్వబోతున్నట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. టోటల్ చూసినట్టయితే ఇటు ఒంగోలు ఎంపీతో పాటు ఒంగోలు
సిట్టింగ్ స్థానం కూడా అయితే మొత్తం ఈ సిట్టింగ్ లకే ఇటు ఇవ్వబోతున్న కూడా ఒక సమాచారం ఉంటుంది. టోటల్ చూసుకుంటే ఈ థర్డ్ లిస్ట్ మరికొద్దిసేపట్లతో ఇటు రాబోతుంది. ఈ థర్డ్ లిస్ట్ ఆధారంగా అయితే సిట్టింగ్ లో ఎంతమందికి ఇస్తున్నారు ఏంటనేది కూడా అయితే వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ జయరామ్.